హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను మీకు ఆల్రెడీ షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, మేము మదర్ అండ్ డాటర్ కోంబో అయితే స్టిచ్ చేశాను అని. సో ఆ స్టిచ్చింగ్ వీడియో అనేది కటింగ్ వీడియో అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మొత్తం కూడా మీకు నేను పోస్ట్ చేయటం లేదండి, ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీగా అయిపోతుంది. నాకు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి స్పేస్ అయితే లేదండి. సో అందుకోసమే మీకు పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెడుతున్నాను. ఫుల్ లెంత్ వీడియో నా ఫోన్లో డౌన్లోడ్ అవటం లేదు. సో అందుకనే మీకు 4 పార్ట్స్గా అయితే పెడతానండి. ఫస్ట్ వచ్చేసి పాపది కటింగ్ వీడియో, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాక నాది ఫర్దర్ వీడియోస్లో పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెడతాను. సో ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. సో ఈ 4 పార్ట్స్కి కూడా మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు చాలా మంచి మంచి డిజైన్స్ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పాపది కటింగ్ వీడియో అయితే చూసేద్దాము. మనకి వచ్చిన సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకోండి. నేను పాప హైట్ వచ్చేసి 12 వచ్చింది. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 13 ఇంచెస్ మనకి స్టిచ్ చేసేటప్పుడు అది లోనికి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ కిందకి. సో దానికోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 13 ఇంచెస్ దగ్గర తీసుకొని ఇలా స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోండి. మీకు ఫ్యాబ్రిక్ అంతా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని లైన్ అనేది స్కేల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల మనకి అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఇలా మనం 4 పార్ట్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నెక్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5.5 తీసుకున్నానండి. సో ఇలా 5.5 మనము నెక్ ఆర్మ్ హోల్ తీసుకున్నాక ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాక చెస్ట్ వచ్చేసి 7.5 అండి. 7.5 తర్వాత 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఫర్దర్గా కూడా మనకి యూజ్ ఉండాలి కదా. సో దానికోసం నేను 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నేను నడుము కూడా సేమ్ పెట్టుకున్నానండి. 7.5 పెట్టుకొని నెక్స్ట్ అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇలాగా మనము మార్క్ అనేది చేసేసుకున్నాక ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే మీరు డ్రా చేసుకోండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే సో కరువు స్కేల్తో కూడా మీరు లైన్ డ్రా చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము డిజైన్ అయితే ఇద్దాము. నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం బ్యాక్ నెక్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ నెక్ సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూస్తాము. సో ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదండి. 2.5 ఇంచెస్ నెక్ తీసుకున్నాము. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించేది 6 ఇంచెస్ అయితే కిడ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హార్ట్ షేప్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ డిజైన్ హార్ట్ షేప్ అనేది కాదండి, మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి హార్ట్ షేప్ అయితే ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ అలాగే మనం నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం కూడా. సో కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, మనకి డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ట్రాన్స్పరెంట్ నెక్కి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈవెన్ మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ డిజైన్ అనేది పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్ బ్లౌజెస్కి సో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మనం కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుందాము. మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదండి. సో ఆ పీస్ని తెచ్చుకొని దీనిపైన మనం మార్క్ చేసుకున్నా పర్వాలేదు,
లేకపోతే మీరు టేప్ మెజర్మెంట్తో తీసుకొని మార్క్ చేసుకున్నా పర్వాలేదు. యాజ్ యూజువల్ మనము ఫస్ట్ 2.5 పెట్టుకున్నాము. నెక్స్ట్ అలాగే నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే 2.5 ఇంచెస్ పైన ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అంతే అండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డిజైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మీరు పాట్ నెక్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు, స్క్వేర్ నెక్ కానీ లేకపోతే బాక్స్ టైపు, మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన డిజైన్ అయితే అక్కడ డ్రా చేసుకొని అయితే మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ అయితే ఇచ్చానండి, ట్రాన్స్పరెంట్ కదా మనము స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో దానికోసం నేనైతే ఈ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక బాక్స్ అయితే డ్రా చేసుకొని రౌండ్గా మనమైతే డ్రా చేసుకొని వీటి మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది మనకి సాటిన్ కదండి, కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో మీరు కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునేవారైతే కొంచెం పిన్స్ ఉంటాయి కదండి, సేఫ్టీగా పిన్స్ అనేవి పెట్టుకొని మీరైతే స్టిచ్చింగ్ అనేది చేయండి. సో చూసారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకున్నాము. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా లోకల్ షాప్లో తీసుకున్నానండి. పాపకి నాకు ఇద్దరికి కలిపి 1.5 మీటర్ తీసుకున్నాను. నాకు 1.5 మీటర్ వచ్చేసి 170 పడిందండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మనం తీసుకున్న సాటిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ కింద మీరు కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చండి. మీ కంఫర్ట్ని బట్టి మీరు అక్కడ తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అనేది కాటన్ తీసుకొని మళ్ళీ సాటిన్ తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకొని ఈ మూడింటిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో నాకైతే సాటిన్ అయితే బాగుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా కాటన్కి ఇంకెందుకు అని చెప్పేసి నేను కాటన్ అయితే తీసుకోలేదండి. మనకు వచ్చిన ఆ సాటిన్ ఫ్యాబ్రిక్తోనే నేను లైనింగ్ కింద యూస్ చేసుకొని ఇక్కడైతే కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేశాను. సో ఫైనల్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాక మనకి ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో చాలా బాగుంటుంది. ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ అనేవి మనము స్టిచ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్పరెంట్ నెక్స్ ఇచ్చుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బ్లౌజెస్ అనేవి చాలా బాగుంటాయి. బ్లౌజెస్కి కానీ ఇలాంటి లెహంగాస్కి కానీ నెక్స్ట్ ఫ్రాక్స్ కూడా మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సేమ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా ఇంతే అండి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని అయితే మనం కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము లెహంగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి 1/2 మీటర్ అయితే పడుతుందండి. సో 1/2 మీటర్ కట్ చేయగా మిగిలిన మనకి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా 4 ఫోల్డ్స్ అయితే వేసుకొని ఆ తర్వాత ఇలాగ కోన్ షేప్లో అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ అటు ఇటు జరుగుతుంది అనుకుంటే మనం దీని మొత్తానికి కూడా పిన్స్ అనేవి సెక్యూర్గా పెట్టుకొని ఆ తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలాగ సర్కిల్ లాగా అయితే మనము లైన్ డ్రా చేసుకోవాలి. నేను పాప హైట్ వచ్చేసి 27 ఉందండి. లోపల లైనింగ్ తీసుకుంటున్నాను కాబట్టి నేను 23 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని నేనైతే ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి. 23 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నా సరే మీరు ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని 25 ఇంచెస్ దగ్గరికి మీరైతే కటింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మన లైనింగ్ పార్ట్ కూడా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చేసుకుంటాం కాబట్టి 25 ఇంచెస్ తీసుకోండి. అంటే మీ పాప హైట్ని బట్టి మీరు తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లోపల లైనింగ్ పార్ట్ అనేది కొంచెం ఒక 2-3 ఇంచెస్ అనేవి తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. సో మన లైనింగ్ పార్ట్ అయితే మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి
10 మీటర్స్ నెట్ అయితే వస్తుంది కదండి, అందులో 1 మీటర్ అయితే తీసేయండి. తీసేసి మిగతా 9 మీటర్సే మనం యూజ్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకోండి. 4 మీటర్స్ని ఎన్ని ఫోల్డ్స్ అయితే వస్తున్నాయో అన్ని ఫోల్డ్స్ అయితే వేసుకోండి. వేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తానికి కూడా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 16 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మన మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మిగిలిన కింద ఫ్యాబ్రిక్ కూడా మీరు పిన్స్ అనేవి సెక్యూర్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఈ 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. మళ్ళీ అక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకొక 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కూడా దీన్ని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టైం కూడా సేమ్ ఆ లైన్ దగ్గర నుంచి 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని మళ్ళీ మనం అయితే అక్కడికి లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో చూసారు కదండి, మీకు అర్థమైందా? 3 టైమ్స్ మనం 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. అంటే మనకి 3 పార్ట్స్ 9 ఇంచెస్వి వస్తాయి. సో ఇలా మనం డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 3 పార్ట్స్ని కూడా వేరువేరుగా కట్ చేసేసుకోండి. సో ప్లీజ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 పార్ట్స్కి కూడా దేనికది మీరు వేరువేరుగా పిన్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా పిన్స్ని తీసేయండి. సో మన ఒక పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఇంకొక పార్ట్ కట్ చేసుకుందాము. దీనికోసం ఇంకొక 4 మీటర్స్ ఉంది కదండి, ఇంకొక 4 మీటర్స్ అనేవి తీసుకొని మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అటు ఇటు కూడా జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇలా పిన్స్ అనేవి పెట్టుకున్నాక ఇప్పుడైతే పైన మనకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ అనేది, మొత్తం కూడా ఈక్వల్గా ఉండటానికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాక 25 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. సో మీరు అటు ఇటు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి, మనకి మొత్తం కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా వస్తుంది. సో ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాక 25 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని స్కేల్తో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనికి కూడా పిన్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా పిన్స్ అనేవి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఫైనల్గా మనకి లెహెంగా లైనింగ్ కట్ చేసుకున్నాము, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం కదండి. సో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. మీకు 9 మీటర్స్ తీసుకోమన్నాను కదా, 8 మీటర్స్ అనేది మనకి లెహెంగాకి పోతుంది. 1 మీటర్ అనేది నేను చున్నీ కోసం తీసుకున్నానండి. ఇంకా మనకి 1 మీటర్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో దాంతో నేను ఎప్పుడైనా ఏమైనా స్టిచ్ చేస్తే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో బ్లౌజ్ పార్ట్ లెహెంగా పార్ట్ 2 కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము బ్లౌజ్ కోసం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. ఈ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి, విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ అయితే వస్తాయి 2 హ్యాండ్స్కి. ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకున్నాక నెట్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్స్ దగ్గర నుంచి అంటే అడ్డంగా 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని కిందన మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకొని దానికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకున్నాక మనము హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కటింగ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇలా ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, లైనింగ్ నెట్ అనేది వేరేగా తీసుకున్నాను కదండి నేను, దాంట్లో కూడా మీరు దాన్ని యూస్ చేసుకొని కూడా మీరు చిన్న షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫుల్ హ్యాండ్ అయితే పెట్టి నెట్ అనేది కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేశానండి.
సో మనం హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది ఇచ్చుకోవాలి. లోత్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా మన కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అనేది పార్ట్ 2లో అయితే పెడతాను. సో చెప్పాను కదండి, నాకు వీడియోస్ లెందీగా అయిపోవడం వల్ల డౌన్లోడ్ అయితే అవ్వటం లేదు. సో స్టోరేజ్ అయిపోతుంది, అందుకోసమే ఇలా పార్ట్స్ వైజ్గా పెడుతున్నాను. సో ఈ పార్ట్స్ వైజ్గా పెట్టినా కూడా ఈ వీడియోస్ అన్నిటికీ కూడా మీరు రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే విధంగానే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేశానండి. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.